హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం ఇంకో ట్రిక్ నేర్చుకోబోతున్నాం. ఎలా ఇప్పుడు చూద్దాం. ఇక్కడ 62 ఇంటూ 68 ఉంది. సో ఇక్కడ యూనిట్ ప్లేస్లో 2 ఉంది, ఇక్కడ యూనిట్ ప్లేస్లో 8 ఉంది. ఇవి రెండు యాడ్ చేస్తే మనకి 10 రావాలి. అండ్ ఈ డిజిట్ని ఈ రెండు నెంబర్లను యాడ్ చేస్తే మనకి 10 రావాలి. నెక్స్ట్ ఇక్కడ టెన్స్ డిజిట్ అనేది సేమ్ ఉండాలి. ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ కింద చూద్దాం. యూనిట్ డిజిట్ ఏమో 6 ఉంది, 4 ఉంది. సో ఇవి యాడ్ చేస్తే 10 వస్తుంది. ఇక్కడ టెన్స్ డిజిట్ ఏమో 3 ఉంది, సేమ్. ఇక్కడ 3 ఉంది, 7 ఉంది. ఇవి రెండు యాడ్ చేస్తే 10. ఇక్కడ టెన్స్ డిజిట్ ఏమో 9, సేమ్ ఉంది. సో ఇలాంటప్పుడు మనం ఇప్పుడు వీటిని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. 2 ఇంటూ 8 16. నెక్స్ట్ ఇక్కడ 6 ఉంది కదా, ఇక్కడ 6, సేమ్ రెండు 6. వీటిని మల్టిప్లై చేయదు. 6 తర్వాత మన నెక్స్ట్ నెంబర్ ఏంటి, 7 వస్తాయి. సో అప్పుడు మనం 6 ఇంటూ 7ని మల్టిప్లై చేయాలి. 6 7 42. సో ఆన్సర్ ఇస్ 4216. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం క్యాలిక్యులేషన్. 6 ఉంది, ఇక్కడ 4 ఉంది. రెండు వచ్చేస్తే 10 వస్తుంది. తర్వాత టెన్స్ డిజిట్లో 3 ఉంది నెంబర్, సేమ్. సో ఇక్కడ 6 ఇంటూ 4ని మల్టిప్లై చేద్దాం. 6 4 24. నెక్స్ట్ ఇక్కడ 3 ఉంది, సేమ్. 3 తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏంటి, 4. సో ఈ 3ని 4ని రెండింటిని మల్టిప్లై చేయాలి. అప్పుడు 3 4 12. నెక్స్ట్ ఇక్కడ 3 ఇంటూ 7 21. 3 + 7 యాడ్ చేస్తే ఏమొస్తుంది, 10 వస్తుంది. ఇక్కడ టెన్స్ డిజిట్లో 9 సేమ్ నెంబర్ ఉంది. సో ఇప్పుడు 3 ఇంటూ 7 మల్టిప్లై చేయాలి. సో 21 వచ్చింది. నెక్స్ట్ 9 ఉంది. 9 తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏంటి, 10. సో ఈ 10ని 9ని మల్టిప్లై చేయాలి. 9 10 90. సో ద ఆన్సర్ ఇస్ 9021. సో ఈ విధంగా ఏదైనా సరే నెంబరు యూనిట్ డిజిట్ అనేది యాడ్ చేసినప్పుడు 10 ఉండాలి. అండ్ టెన్స్ డిజిట్ అనేది సేమ్ ఉండాలి. అలా ఉన్నప్పుడు మనం ఈ విధంగా క్యాలిక్యులేషన్స్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.